నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణలో 2028లో ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ తెలంగాణను కైవసం చేసుకొని కాషాయ జెండా ఎగరవేయాలి. ఇప్పటి వరకు మాటలతో చెప్పాం, ఇక నుంచి చేతల్లో చెప్తాం అన్నట్టుగా మోదీ షాద్వయం పక్కా తెలంగాణ మీద ఫోకస్ చేశారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో గెలిచి 6 నెలలు గడవక ముందే ప్రజా వ్యతిరేకత అనేది కూడగట్టుకుందని తెలిసి ఇటు కాంగ్రెస్ అధికార పార్టీకి సరి సమానంగా 8 సీట్లను సాధించడంతో కాన్ఫిడెంట్ ఒక ఇంత పెరిగింది అని చెప్పొచ్చు. మరో పక్క నుంచి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ సీట్లను కైవసం చేసుకుంది భారతీయ జనతా పార్టీ. కేరళలో ఒక్క స్థానంతో నాంది అయితే పలికింది. దక్షిణ భారత్ మీద ఫుల్ ఆన్ ఫోకస్ పెట్టాలని మోదీ షా ద్వయం ఎప్పటి నుంచో అనుకుంటుంటే 2028 ఎన్నికలకు వాటిని బాటలుగా నిలపాలి అనుకుంటున్నారట. ముఖ్యంగా తెలంగాణలో పట్టు సాధిస్తే దక్షిణ భారత్ మొత్తంలో పట్టు సాధించడం చాలా ఈజీ. దానికోసం ముగ్గురిని రంగంలోకి దింపిందట. ఆ ముగ్గురు కూడా ఉద్యమ బిడ్డలు, ప్రశ్నించే గలాలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. ఏ రకంగా నరుక్కుంటూ వెళ్తే ఎటువైపు నుంచి ఓట్లు సాధించవచ్చు అని తెలిసిన వ్యక్తులు. అన్నిటికంటే నిబద్ధత, శ్రద్ధ, కార్యాచరణ, తామనుకున్న లక్ష్యాన్ని చేరడం కోసం వేసే అడుగులలో తడబాటు లేకపోవడం ఈ ముగ్గురికి మాత్రమే చెల్లింది. దాంతో ఈ 3 అస్త్రాలను ఈసారి తెలంగాణ మీద ప్రయోగించడానికి ఫుల్ ఆన్ సిద్ధమైపోయిందట మోదీ షాద్వయం. ఆ నేపథ్యంలోనే ఆ 3 అస్త్రాలకు కూడా పవర్లు ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకుందట. ఇప్పటికే అర్థమైపోయి ఉండాలి ఆ 3 అస్త్రాలు ఏంటి అనేది. ఎస్, 1 కిషన్ రెడ్డి, 2 బండి సంజయ్, 3 ఈటల రాజేందర్. ఈ ముగ్గురిని 3 అస్త్రాలని తెలంగాణలో త్రిముఖ వ్యూహం ద్వారా ముందుకు తీసుకువెళుతూ రానున్న స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు 2028లో తెలంగాణలో కాషాయ జెండా గోల్కొండ కోట మీద బండి సంజయ్ చెప్పినట్టు ఎగరవేయడానికి సిద్ధం కాబోతోందట. ఒక్కసారి వీళ్ళ గురించి చూస్తే కిషన్ రెడ్డికి సంబంధించి మొత్తానికి బొగ్గుకు సంబంధించి గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డిని బొగ్గు గనుల శాఖ మంత్రిగా నియమించారు. నియమించడమే మిషన్ 100 డేస్ ఎజెండా పెట్టుకున్నారు. తెలంగాణలో రైతుల తర్వాత అత్యధికంగా ఉంది ఏంటంటే కార్మిక శక్తి ఐక్యమైతే ఎలా ఉంటుంది అనేది గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మనం చూసాం. ఇక్కడ సింగరేణి బొగ్గు గనులకు చాలా ఫేమస్ తెలంగాణ. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డిని బొగ్గు గనుల శాఖ మంత్రిగా నియమించడం ద్వారా దేశం మొత్తం కూడా వీటికి సంబంధించిన కార్యకలాపాలతో పాటు తన రాష్ట్రం కాబట్టి ప్రత్యేక శ్రద్ధను పెట్టడంతో పాటు ఇక్కడ కార్మికులందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఓన్ చేసుకునే విధంగా ఎలాంటి కార్యాచరణ చేయాలి అనే విషయంలో కిషన్ రెడ్డి మనస్తత్వం అందరికీ తెలిసిందే. నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు. ఎదుటి వాళ్ళ మీద పని చేసినట్టు పగ తీర్చుకున్నట్టే కనిపించినా కూడా బయట చూడడానికి సాదాసీదాగా కనబడతాడు. కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చినప్పుడు ఇలాంటి టైంలో కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇస్తే ఎలా? అసలు బండి సంజయ్ ఉంటే ఇంకా మంచిగా సీట్లు వచ్చాయి అన్న దగ్గర నుంచి 8 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడమే కాదు, ఓటు బ్యాంకు షేరింగ్ను కూడా పెంచాడు. కవిత అరెస్టు కాకపోవడమే బీజేపీకి శాపంగా మారింది అనే విషయాన్ని ప్రజలు అవగతం చేసుకునేలాగా కాంగ్రెస్ అబద్ధపు విషయాలని చాలా గట్టిగా లోపలికి తీసుకెళ్లడంతో పాటు ఉచితాలు అనే ఒక ఆశకు ఓట్లు పడ్డాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించిన 8 సీట్లలో భారతీయ జనతా పార్టీ తెలంగాణను కైవసం చేసుకుంది అంటే అది ఆసామాసి విషయమేం కాదు. ఓట్ షేరింగ్ని పెంచారు. ఇక అక్కడి నుంచి లోక్సభ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడమే కాకుండా ఏదైతే ప్రాంతీయ పార్టీగా చెప్పుకుంటూ తెలంగాణ తెచ్చింది నేను పుట్టిన కారణ జన్ముణ్ణి అనే కేసీఆర్ని ఆపాద పాతాళానికి తొక్కేసి భస్మం చేసేసి బీఆర్ఎస్ పార్టీని ఇక 3వ స్థానంలోకి నెట్టేసి, 3 కూడా కాదు 4వ స్థానం, ఎందుకంటే ఎంఐఎంకైనా ఒక స్థానం వచ్చింది కానీ అది కూడా లేని బీఆర్ఎస్ని 4వ స్థానంలోకి నెట్టేసి అధికార కాంగ్రెస్కి చెమటలు పట్టించేలాగా దానికి సరిసమానంగా 8 సీట్లను సాధించడమే కాదు చాలా చోట్ల మిగిలిన సెగ్మెంట్లలో 2వ స్థానంలో నిలవడంతో పాటు ఇటు హైదరాబాద్లో కూడా
ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీకి భయం అంటే ఏంటో చూపించి ఎంబీటీ కూడా కలిసి పోటీ చేసేలాగా ఒక్క బీజేపీ వర్సెస్ ఇటు ఏఐఎంఐఎం, ఎంబీటీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇలా మిత్ర పార్టీలన్నీ కలిపి పోటీ చేసినా కూడా భయం అనేది అసదుద్దీన్తో ఒక తెలుగు పాటను ప్రజల్లోకి విడిపించింది అనే విషయాన్ని ప్రజలకు అవగతమయ్యేలాగా చేయడంలో కూడా కిషన్ రెడ్డి ఫుల్ ఆన్ సక్సెస్ అయ్యారు. అందుకే అదే ఆలోచనతోటి కిషన్ రెడ్డికి ఆచి తూచి బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఆయనకు కేటాయించినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో మిషన్ 100 డేస్ ఎజెండా అని పెట్టుకొని కిషన్ రెడ్డి అడుగులైతే ముందుకు కదుపుతున్నట్టుగా కూడా క్లియర్గా అర్థమవుతుంది. దేశాభివృద్ధి లక్ష్యంగా ముందుకు బొగ్గు కొరత లేకుండా చూస్తాం. వరంగల్లో విమానాశ్రయ ఏర్పాటుకు కృషి, శాలువాలకు బదులు నోట్బుక్స్ తీసుకురండి. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి గురించి నేను ఎన్నికలకు ముందు కూడా చెప్పాను. కిషన్ రెడ్డికి బొకేలు తీసుకెళ్లడం, ఫ్లవర్స్ తీసుకెళ్ళి ఇవ్వడం, శాలువాలు కప్పడం ఇష్టం ఉండదు. ఆ డబ్బులు ఎంత అవుతాయో, మీరు ఒక శాల్వా 200లో కొనాలనుకుంటున్నా 200కి ఎన్ని నోట్బుక్స్ వస్తాయో అని తెచ్చేయండి. ఒక బొకే కొనాలనుకుంటున్నారా 100 రూపాయలైనా బొకే కాస్ట్, ఆ బొకే కాస్ట్లో నోట్బుక్స్ తీసుకొని రండి, పెన్నులు తీసుకొని రండి అని చెప్తారు. ఇవన్నీ ఆయన లోక్సభ సెగ్మెంట్లలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు, పుస్తకాలు కూడా కొనుక్కోలేని వాళ్ళకు ఉచితంగా పంపిణీ చేస్తూ ఉంటారు. శాల్వాదే ఉంది, కుప్పలు కుప్పలు అయితే బయటేస్తాం. ఫ్లవర్ వాజ్ ఒక పువ్వు ఎండిపోగానే తీసేస్తాం. ఒక పువ్వు దేవుడి చెంతకో భరతమాత పాదాల దగ్గరకో చేరితే పునీతం అవుతుంది, కానీ రాజకీయ నాయకుల చేతులు మారినంత మాత్రాన పునీతం కాదు. అది మహానుభావులకు మాత్రమే ఆ పువ్వు యొక్క సుగంధ పరిమళాలు చెందాలి అంతే తప్ప ప్రతి ఒక్కరి దగ్గరికి అవి వెళ్ళొద్దు. ఆ డబ్బుల్ని వృధా చేయకుండా పుస్తకాలు తీసుకొస్తే పిల్లలకు పంచుతాను అనే తత్వాన్ని నేను క్లియర్గా ఇదివరకే చెప్పాను. సో ఒక దగ్గర యుద్ధం గెలవాలి అంటే అందులో దూకుడు మీద ఉన్న వాళ్ళు ఉండాలి, అర్జునుడిలాగా. అలాగే కృష్ణుడిలాగా సైలెంట్గా ఉంటూ ఆ యుద్ధాన్ని ఎలా నడపాలి అని చెప్పే వాళ్ళలాగా ఉండాలి. అలాగే గుర్రాల్లాగా పరిగెత్తించగలిగే వాళ్ళు ఉండాలి. ఇందులో తెలంగాణకు సంబంధించి కిషన్ రెడ్డి కృష్ణ పాత్రను పోషిస్తాడు. ఎలా ఏం చేస్తే తెలంగాణలో ఓటు బ్యాంకు పెరగగలుగుతుంది అనే విషయాన్ని చాలా క్లియర్గా అవగతం చేసుకొని అధిష్టానానికి తెలియజేయడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో కూడా పెంచగలుగుతాడు. అండ్ సంఘ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, సంఘ్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి కొంత సంఘ్ సహాయంతో తెలంగాణలో గ్రౌండ్ లెవెల్లో బీజేపీ వెళ్ళాలి అంటే ఏం చేయాలి అనేది చేయగలుగుతారు.